చూడండి, రైట్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్. ఆప్షన్స్ ఆర్ గివెన్ హియర్. అన్నీ సిమిలర్గా అనిపిస్తున్నాయి కానీ కొంచెం డిఫరెంట్ సైన్స్తో ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై అలా ఉన్నాయి. వీటిని ఏంటంటే ఇలా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయాలంటే ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. మనకున్నాయి కదా ఆల్జీబ్రాలో ఐడెంటిటీస్. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ 1 అంటే ఏంటంటే ఎక్స్ పవర్ మైనస్ n ఫార్ములా 1/x పవర్ n. అంటే సపోజ్ ఎక్స్ పవర్ మైనస్ 1 ఉందనుకోండి, 1/x పవర్ 1 మీన్స్ 1/x. 2 ఉందనుకోండి ఈ ప్లేస్లో 1/x² అనమాట. సో ఎక్స్ పవర్ 1 మైనస్ 1 మీన్స్ 1/x. దీన్ని మైనస్ 1 అంటే 1/x పవర్ 1 అనమాట. దీన్ని సింప్లీ x పవర్ 1 మీన్స్ 1/x. 1/x మైనస్ 1/y. హియర్ డినామినేటర్ 1/x² మైనస్ 1/y². చూడండి, న్యూమరేటర్లో ఇక్కడ సపోజ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వీ హావ్ టు టేక్ ఎల్సిఎం xy. x n టైమ్స్ పోతుందండి, y టైమ్స్గా అవుతుంది. y మైనస్ y x టైమ్స్ పోతుంది కాబట్టి y మైనస్ x. న్యూమరేటర్లో ఎల్సిఎం కంప్లీటెడ్. నెక్స్ట్ డినామినేటర్ చూడండి, x² y² ఎల్సిఎం x² y². హియర్ x² y². హియర్ x² n టైమ్స్ పోతుందండి, y² టైమ్స్ కాబట్టి y² x² టైమ్స్ కాబట్టి y² మైనస్ x². సపోజ్ దీన్ని సింప్లిఫై చేయాలి. y మైనస్ x/y యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సెకండ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, xy² ఎందుకంటే సింప్లిఫికేషన్ కోసం xy ఉంది కాబట్టి x² y² మైనస్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ xy². ఇక్కడ y² మైనస్ x² ఉందనుకోండి, దీనికి మనకి a² మైనస్ b² ఫార్ములా ఉంది కదా, y ప్లస్ x ఇంటూ y మైనస్ x. హియర్ y మైనస్ x క్యాన్సిల్. హియర్ స్క్వేర్ xy క్యాన్సిల్. రిమైనింగ్ న్యూమరేటర్లో xy ప్లస్ x మీన్స్ x ప్లస్ y. చూడండి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ xy/x మైనస్ y ఉంది. సెకండ్ ఆన్సర్ xy/x ప్లస్ y ఉంది. x ప్లస్ y/xy ఉంది. y మైనస్ x/xy ఉంది. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో చూడండి, డినామినేటర్లో x ప్లస్ y ఉండాలి, xy న్యూమరేటర్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్.